3, 2, 1. డైమెన్షన్స్ ప్రాక్టీస్లో మనం ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాం. రీడ్రా ది ఫాలోయింగ్ ఫిగర్ ఇన్ ఫుల్ స్కేల్ అకార్డింగ్ టు ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఇక్కడ 16 తెలుస్తుంది, ఇక్కడ 40 + 10 15 తెలుస్తుంది, ఇక్కడ 30, ఈ రేడియస్ వచ్చి 30, మళ్ళీ హైట్ వచ్చి 10. ఇక్కడ డాటర్ లైన్ ఇచ్చాడు కదా, ఇది ఎస్క్యూ హోల్ అంటే స్క్వేర్ హోల్ వచ్చి 15 × 15 ఇచ్చాడు అనమాట. దాని మీనింగ్ అదే అది. ఇక్కడ వచ్చి డయామీటర్ 10 ఇచ్చాడు. సో ఫస్ట్ వచ్చి మనం ఈ 60 హైట్ అనేది డ్రా చేస్తాం. సో ఫస్ట్ వచ్చి సో మీకు ఇక్కడైతే డయాగ్రామ్ పెడతాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ 60 ఉంది. సో ఫస్ట్ 60 లైన్ డ్రా చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హైట్ వచ్చి 10 ఉంది. సో 10 హైట్ డ్రా చేయండి. ఇక్కడ 10, ఇక్కడ 10. ఓకేనా? ఇక్కడ బాక్స్ టైప్లో ఉంది కాబట్టి బాక్స్ డ్రా చేసేయండి. ఓకేనా? సో ఫస్ట్ ఈ 60, 10 గీసాను. ఇక్కడ హైట్ ఎంత? 40 మళ్ళీ 30. ఓకేనా? 1 2 3 4 40 మళ్ళీ వచ్చి 30. ఓకేనా? నెక్స్ట్ వచ్చి చూడండి, ఇక్కడ హైట్ వచ్చి 10 ఇచ్చాడు. సో హైట్ ఇక్కడ 10. ఓకేనా? సో ఇక్కడ చూసారంటే మనకు వచ్చి ఇక్కడ రేడియస్ 13 ఇచ్చాడు అనమాట. అర్థమవుతుందా? అంటే ఈ 30తో కర్వ్ వచ్చింది. దీన్ని ఎలా గీయాలంటే చూడండి, ఇక్కడ నుంచి ఒక 30 పాయింట్ పెట్టుకోండి. అంటే టోటల్గా 60, ఇక్కడ ఆల్రెడీ 30 గీయేస్తాం. ఓకేనా? మీరు ఇక్కడ నుంచి మనం 50 కూడా పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా మనకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ 30 రేడియస్ తీసుకోండి. సో మనం ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కదా, ఈ పాయింట్ ఇక్కడ కరెక్ట్గా మెచ్ చేసుకొని ఇక్కడ టచ్ అవుతుందో చూడండి, ఇక్కడ టచ్ అవుతుందో చూడండి, కనెక్ట్ చేసేయండి. ఓకేనా? ఇలా కనెక్ట్ చేసేయండి. నెక్స్ట్ చూసారంటే సో ఇక్కడ ఒక సర్కిల్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు డిస్టెన్స్ అయితే క్లియర్గా వేయలేదు. సో అప్పుడు మీరేం చేసుకోవాలంటే ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 30 ఉంది. 30 లాస్ ఎంత? 15. ఎగ్జాక్ట్ 15లో మనకు ఇక్కడ మ్యాచ్ అయినట్టు ఉన్నది. కాబట్టి 15 డిస్టెన్స్లో ఒక రెఫరెన్స్ లైన్ డ్రా చేసుకోండి. అప్పుడు వీడి వరకు వేసుకోండి. సో ఇక్కడ డాటర్ లైన్ ఇచ్చేస్తున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ లైన్ అయితే ఫైండ్ అవుట్ చేసాం, ఈ లైన్ కూడా కావాలి కదా. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అంతా 40. దీంతో హాఫ్ తీసుకోండి ఎగ్జాక్ట్గా. ఓకేనా? హాఫ్. సో హాఫ్ తీసుకొని ఇక్కడ ఊరికి రెఫరెన్స్ తీసుకోండి. అప్పుడు మనకి ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ వస్తుంది. ఓకేనా? ఆ సెంటర్ పాయింట్ డయామీటర్ ఎంత? మనకు 10 అని ఇచ్చాడు. సో మనకి ఇక్కడ డయామీటర్ 10 ఇచ్చాడు. అంటే రేడియస్ 5 తీసుకొని సర్కిల్ ఫామ్ చేసేయండి. మీరు ఫ్లో సర్కిల్ ఉంటే ఫ్లో సర్కిల్ యూజ్ చేయండి. నేను దీంతోనే యూజ్ చేస్తున్నా. ఇది చూడండి, 5 రేడియస్ తీసుకున్నా. సో ఇక్కడ సెంటర్ పెట్టుకొని సర్కిల్ గీసేయండి. ఓకేనా? ఫ్లో సర్కిల్ అయితే మనకు ఫాస్ట్గా వచ్చేస్తుంది. క్లియరా? సో ఇక్కడ ఎస్క్యూ అంటే స్క్వేర్ హోల్ 15 × 15 ఇచ్చాడు. అంటే ఇది 15 అని మీనింగ్. అంటే ఇక్కడ సెంటర్ నుంచి 7.5 అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ లైన్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి మనం టోటల్గా వచ్చి 15, ఈ 15లో 7.5. ఓకేనా? సో అప్పుడు అది మనకు స్క్వేర్ హోల్ అవుతుంది.
ఇది మిడిల్ లైన్. ఓకేనా, అలా డ్రా చేయాలి. సో నెక్స్ట్ డయాగ్రామ్లో చూసారంటే ఇక్కడి నుంచి డిస్టెన్స్ అనేది ఒక 20 ఉంది, అది మెన్షన్ చేస్తాం. ఓకేనా, ఇది 20 లైన్. సో ఫస్ట్ వచ్చి ఈ 20 లైన్ డ్రా చేసేయాలి. నెక్స్ట్ ఈ టోటల్ డిస్టెన్స్ 60. సో నేను ఎలా డ్రా చేస్తున్నాను అనేది చేయండి. ఇది ఏరో మార్క్ 1:3 రేషియోలో గీయాలి. సో ఇది మనకి 60. నెక్స్ట్ అప్పర్లో ఉంది కదా, సో అప్పర్లో వచ్చి 30 ఉంటుంది. సో ఇది ఇక్కడ 30. ఇది 30. ఇది 15 అనుకున్నాం కదా, అది కూడా డ్రా చేసేయండి. ఇది వచ్చి 15. ఇది 15. సో మళ్ళీ ఇది డ్రా చేసి అడికి అయిపోతుంది. ఈ డయామీటర్ మెన్షన్ చేయాలా. సో ఇలా బోత్ సైడ్స్ యారో ఇచ్చి ఇది కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకొని మళ్ళీ ఇలా స్ట్రైట్ చేసుకోండి. అండ్ ఇది డయామీటర్ 10. నెక్స్ట్ ఇది కదా, సో దీన్ని కూడా వాల్యూస్ ఇచ్చేయండి. ఇక్కడ కూడా రాయొచ్చు SQ హోల్ 15x15 రాస్తే సరిపోతుంది. సో వాటికి సమ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మీరు డార్క్ ఏది డ్రా చేయాలో నేను మీకు పెన్ యూజ్ చేస్తాను, మీరు డార్క్ పెన్సిల్ అయితే యూజ్ చేయండి. సో మీరు డార్క్ పెన్సిల్ యూజ్ చేసుకొని చూడండి, ఇప్పుడు ఏది డ్రా చేస్తాను డార్క్గా ఈ లైన్ని. ఓకేనా, ఇది డార్క్గా ఉండాలి. నెక్స్ట్ ఇది డార్క్, ఇది డార్క్, ఇది డార్క్. ఓకేనా, సో మిగతావన్నీ లైట్గా ఉండాలి. ఇది డార్క్ అంటే HB పెన్సిల్ యూజ్ చేయాలి. సో ఇది కూడా మీరు డార్క్ డ్రా చేయాలి. సో ఈ పాయింట్ కూడా, ఈ లైన్ కూడా, ఈ కర్వ్ కూడా డ్రా చేయండి. అంటే ఫ్రీ హ్యాండ్తో చేయకూడదు, మీరు పెన్సిల్ యూజ్ చేయాలి. ఓకేనా, సో ఇది డార్క్ పెన్సిల్, ఇది లైట్ పెన్సిల్. ఇలా డ్రా చేస్తే మీకు 5 మార్క్స్ వస్తుంది. సో వాల్యూస్ కొద్దిగా డార్క్ చేస్తున్నా. సో మీరు ఎక్కడ పెన్ యూజ్ చేయకూడదు, పెన్సిల్ యూజ్ చేయాలి. ఓకేనా, థ్యాంక్ యూ.